హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమలా వండర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ బ్యాక్ ప్లాన్స్లో ప్లాన్ నెంబర్ 721. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ప్లాన్ నెంబర్ 720 ఆల్రెడీ క్లియర్గా విన్నాము. అదేవిధంగా ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా ఇది మనకి ఎంత ఇంపార్టెంటో, అసలు ఎల్ఐసి అంటే ఏంటో కూడా నేను ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను. అసలు ఇందులో ఏ స్కీమ్స్ ఉంటాయో చెప్పాను. అదేవిధంగా ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుద్ది, దీనికి ఏజ్ లిమిట్ ఏంటి అన్నది కూడా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేస్ ఆ వీడియోస్ కూడా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనీ బ్యాక్ 25 ఇయర్స్, ఇది ఓన్లీ 20 ఇయర్స్, ఇది 25 ఇయర్స్. ఇది కూడా అంతే, సేమ్ 13 to 45 ఇయర్స్ ఉంటుందండి. సెలెక్టెడ్ టర్మ్స్ 25 ఇయర్స్, మనం సెలెక్టెడ్ టర్మ్స్ 25 ఇయర్స్ ఉంటుంది. ఇది మనం పే చేసేది 20 ఇయర్స్ పే చేస్తాం. సమ్ అష్యూర్డ్ 2 lakhs అనమాట. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇది ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి రిటర్న్ అన్నది వస్తుంది. కానీ ఇది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ నేమ్ రాశాను, తన ఏజ్ 30 ఇయర్స్, ఓకేనా. ఇప్పుడు సెలెక్టెడ్ టర్మ్స్ 25 ఇయర్స్, మనం పే చేయాల్సింది 20 ఇయర్స్. ఇప్పుడు తిను ఇయర్కి మ్యాక్సిమం ఒక 15,000 పే చేస్తున్నాడు అనుకుందాం, ఓకేనా. ఒక 15,000 అంటే ఈ మంత్లీ ఒక 1,500 అనుకోవచ్చు, ఓకేనా. ఒక 15,000 పే చేస్తున్నాడు అనుకుందాం. మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం. చూడండి, తను ప్రతి సమ్ అష్యూర్డ్ 2,40,000 వచ్చింది. అంటే ఇయర్కి తను 1,500, అంటే 15,000. అంటే మనకి మంత్లీ ఎంత పడుతుంది చూద్దాం ఉండండి. ఇంకో చూడండి, మనకి ఇయర్కి 16,555 రూపీస్ పడుతుంది. అదే మనకి మంత్లీ అయితే 1,365 రూపీస్ పడుతుంది. అదే సెకండ్ మంత్ అయితే మనకి 1,335 రూపీస్ పడుతుంది. అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి జిఎస్టీ మనకి మారుతుందని చెప్పాను కదా, పర్సంటేజ్ అట్లాగనమాట. ఇలాగా మారుతుంది అనమాట. తను పే చేసేది ఎంత అంటే, మనం చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తను 30 ఇయర్స్ నుంచి 49th ఇయర్ వరకు, అంటే 20 ఇయర్స్ తను ఇయర్లీ 15,000 అన్నది కడుతున్నాడు తను, ఓకేనా. ఇయర్లీ 15,000 అన్నది తను కడుతున్నాడు. తనకి ఎవ్రీ 6 ఇయర్స్కి 5th ఇయర్కి 36,000 అన్నది రిటర్న్ అన్నది వస్తుందన్నమాట. ఇన్కేస్ తను రిటర్న్స్ కానీ తీసుకోకపోతే కనుక 5,28,000 వస్తుంది. అంటే తను మనం కట్టేది ఎంత, 3,14,545, అంటే 3,14,545 రూపాయలు మనం కడుతున్నాం. కానీ తనకి రిటర్న్స్ వచ్చేదంతా 5,28,000. ఇన్కేస్ తనకి మనీ బ్యాక్ అన్నది ఎవ్రీ 5th ఇయర్కి వస్తుంది కదా, తను ఎవ్రీ 5th ఇయర్కి తనకి 36,000 వస్తుంది. ఇన్కేస్ తను కానీ తీసుకోకపోతే కనుక 5,28,000 వస్తుంది. ఒకవేళ తీసుకుంటే కనుక తనకి 3,84,000 అన్నది తనకి రిటర్న్ అన్నది వస్తుంది. ఇన్కేస్ తనకి ఏమైనా రిస్క్ జరిగింది, లైక్ నార్మల్ అవ్వచ్చు, లేదంటే యాక్సిడెంట్ కవరేజ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు తనకి 30 ఇయర్లో వేశారు. తను ఎగ్జాక్ట్గా 30 ఇయర్లోనే తనకి లైక్ ఈ రోజు మార్నింగ్ పాలసీ వేసాడండి, తన ఈవినింగ్కే తనకి ఏదో నార్మల్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్ అవ్వచ్చు. నార్మల్ కవరేజ్ ఎలా వస్తుంది అంటే అండి, తను ఇంకా ఏ వర్క్ చేయలేకపోతే, అంటే లైక్ తను ఇంకా మంచం మీద ఉంటారు చూసావా, ప్రాణం ఉంటుంది కానీ మంచం మీద ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని నార్మల్ కవరేజ్ అంటారు. యాక్సిడెంట్ కవరేజ్ అంటే ఇంకా తను ఇంకా నో మోర్ అన్నట్టు అనమాట. తను ఆ రోజే ఇంకా ఈ మార్నింగ్ చేశాడు, తను ఈవినింగ్కి ఏదో అయ్యింది, అంటే లైక్ నార్మల్ అవ్వచ్చు లేదా యాక్సిడెంట్. నార్మల్ కవరేజ్ అయితే తనకి 30వ తారీఖు తను కట్టిన జస్ట్ 15,000 కట్టాడు తను ఇయర్కి. కానీ ఆ రోజే తనకి జరిగితే కనుక 3,09,840 రూపాయలు వస్తాయండి. అదేవిధంగా యాక్సిడెంట్ కవరేజ్ అనుకో 5,49,840 రూపాయలు అన్నది తనకు వస్తుంది అనమాట. అదేవిధంగా తను జస్ట్ ఎంత కట్టాడు, 15,000 కట్టాడు. తనకు ఆ రోజే రిస్క్ జరిగింది. సో ఇలాగుంటుంది అనమాట. ఈ పాలసీల వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనం అంటే లైక్ మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి సఫర్ అవ్వకుండా మెయిన్ ఒక సెక్యూర్గా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. మనీ బ్యాక్ 20, మనీ బ్యాక్ 25 ఇయర్స్కి సేమ్ అంతేనండి. కానీ ఇది ఏంటంటే మనకి లైక్ సెలెక్టెడ్ టర్మ్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇక్కడ 20 అయితే ఇక్కడ 25 ఇయర్స్ అట్లాగనమాట. నెక్స్ట్ పాలసీ ఏంటంటే బీమాశ్రీ, దాన్ని 748గా కన్సిడర్ చేస్తారన్నమాట. ఈ బీమాశ్రీ అన్నది ఏంటంటే రిటర్న్స్ వస్తుంది.
లైఫ్ కవరేజ్ వస్తుంది, అదేవిధంగా బోనస్లు కూడా వస్తుంది. ఇది ఎలాంటి వాళ్ళకంటే అధిక ఆదాయ వర్గాలకు చెందిన వాళ్ళు అవ్వచ్చు, భవిష్యత్తులో పెద్ద మొత్తం కావాలన్న వాళ్ళు కూడా రావచ్చు, అదేవిధంగా కొంచెం తక్కువ రిస్క్ పెట్టుబడి ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఈ బీమా షేర్ అన్నది ఈ పాలసీ అన్నది చూస్ చేసుకుంటారు. ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే వ్యాపారవేత్తలకి, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు, అదేవిధంగా పదవి విరమణ అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, అదేవిధంగా కొంతమంది లైక్ నాకు ఏమైనా రిస్క్ అవుతే మా ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ ఉండాలి అన్న వాళ్ళు, ఈ కుటుంబ భద్రత కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బీమాశ్రీ అన్నది చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఏంటంటే ఏమైనా కట్టామనుకో మనకి గార్డెన్కి ఖచ్చితంగా బోనస్ అన్నది ఇస్తారు. అదేవిధంగా అంటే పాలసీ పూర్తయ్యే లోపు కొన్ని దిశలుగా వాళ్ళకి మనీ అన్నది ఇస్తారనమాట. అదేవిధంగా మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది, డెత్ బెనిఫిట్ ఉంటుంది, లోన్ ఫెసిలిటీ ఉంటుంది, ఆప్షనల్ రైడర్ కూడా ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే అండి ఈ పాలసీలో బెస్ట్ ఏంటో చెప్పిన, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదన్నా పాలసీ కడుతున్నామండి, కడుతుండగా మనకి సమ్ అమౌంట్ ఇమ్మీడియట్గా లైక్ అర్జెంట్గా మనకు అవసరం వచ్చింది. మనకి అవసరం వస్తే మనకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి వెంటనే ఎవ్వరు ఇవ్వరు విత్ ఇన్ 1 అవర్లో 2 అవర్లో. కానీ మనం ఈ పాలసీ కడతాం కదా, మనకి బాండ్ అన్నది ఇస్తారు ఈ పాలసీలు చేసేటప్పుడు. ఆ బాండ్ పట్టుకొని మనం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే విత్ ఇన్ 1 అవర్లో మనం కట్టిన ఇప్పుడు 1 lakh కట్టామనుకో, మనం ఇప్పుడు దాకా కట్టింది 1 lakh, అందులో 90% అంటే 90,000 మనకి అమౌంట్ అన్నది ఇస్తారనమాట. మనకి అంటే ఒక అప్పుగా అనమాట, లోన్గా మనకి ఇస్తారన్నమాట విత్ ఇన్ 1 అవర్లో. సో ఇది చాలా అంటే లైక్ మెడికల్కి పర్పస్ అవ్వండి, ఒక చదువు పర్పస్ ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఏంటి బెస్ట్ ఏంటంటే ఎల్ఐసిలో మెయిన్ ఇది చాలా బెస్ట్ అనమాట. మనకి ఎంత ప్రాపర్టీ ఉన్నా లేదంటే ఎంత గోల్డ్ ఉన్నా సరే 1 అవర్లో ఇంపాసిబుల్ అసలు. కానీ ఇది పట్టుకెళ్ళగానే మనం సఫర్ అవ్వకుండా, ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ. దీనికి వచ్చేసి ఏజ్ ఏంటంటే 8 to 55 years. దీనికి బీమాశ్రీకి ఏజ్ 8 to 55 years. సెలెక్టెడ్ టర్మ్స్ అంటే డిపెండింగ్ ఆన్ అంటే ఇది సెలెక్టెడ్ టర్మ్స్ ఎలా ఉంటుంది 14 to 28 వరకు ఉంటుంది. అంటే 2 years గ్యాప్ ఇచ్చి 28 years వరకు ఉంటుంది అనమాట. పీపీపీ అంటే ఏంటంటే మనం పే చేసేది ఏంటంటే డిపెండింగ్ ఆన్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. షమ్ మెష్యూర్డ్ ఇక్కడ 1 lakh మినిమమ్ అంటే 1 lakh అనమాట. మీకు నేను క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ నేమ్ అన్నది రాస్తున్నాను, ఓకేనా. ఏజ్ ఇప్పుడు ఒక పాపకు కానీ లేదంటే ఒక బాబుకి కానీ లేదంటే మనకే లైక్ నా ఏజ్ ఒక 40 years వేస్తున్నా. నేను సెలెక్టెడ్ టర్మ్స్ చెప్పాను కదా 14 నుంచి 28 వరకు ఉంటుంది అనమాట. నేను ఒక 14 years సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మనం పే చేయాల్సిందండి 10 years పే చేస్తాం. 14 yearsలో మనకి రిటర్న్స్ అన్నది వస్తుంది. లేదంటే నేను 16 years పెట్టుకున్నా, మనకి 12 years అంటే దీనికి 4 years గ్యాప్ వస్తుంది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నేను మంత్లీ అంటే నేను మంత్లీ ఒక 1500 పే చేయాలనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగో చూడండి, నేను ఎవ్రీ మంత్ 4623 రూపీస్ కడుతున్నాను. ప్రతి నెల నేను 4,263 రూపాయలు నేను అన్నది పే చేస్తున్నాను ప్రతి నెల ఈ స్కీమ్ కోసం. ప్రతి నెల నేను అలా పే చేస్తుండగా నేను ఎన్ని సంవత్సరాలు పే చేస్తున్నానంటే 40 నుంచి ఎగ్జాక్ట్గా 51, అదేనా 51 సంవత్సరం దాకా నేను ఈ స్కీమ్ అన్నది నేను కడుతున్నాను. నాకు మళ్ళీ రిటర్న్ వేసి ఎప్పుడు వస్తుంది 46th year వస్తుంది మనకి రిటర్న్స్. మిడిల్లో 2 times మనకి మళ్ళీ రిటర్న్ అన్నది వస్తుంది. చూడండి 1,75,000 1 time, మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ 1,75,000 మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇన్కేస్ మనం కానీ ఈ టోటల్ అంటే రిటర్న్స్ మనం కానీ తీసుకోకపోతే మనకి 8,30,000 వస్తుంది. మనం కట్టేది ఎంత 5,89,835 రూపీస్ కడుతున్నాం. మనకి రిటర్న్స్ ఎంత వస్తుంది 8,30,000 వస్తుంది. ఇన్కేస్ మనం మనీ బ్యాక్ అన్నది తీసుకుంటే కనుక 4,80,000 అన్నది వస్తుంది. దీనికి కూడా మనకి నార్మల్ కవరేజ్ ఉంటుంది, యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఉంటుంది. అర్థమైంది కదా.